బుద్ధి దితి అన్నారండి. ద్వైత బుద్ధి అంటే అర్థం ఏమిటి? రెండు రకాల బుద్ధి కలిగింది అని. మంచి బుద్ధి కలిగిందా, దానంత మంచిది ఉండదు. చెడ్డ బుద్ధి కలిగిందా, దానంత చెడ్డది ఉండదు. లోకంలో కొంతమంది ఉంటారే చెడ్డవాళ్ళు. ఎంత చెడ్డవాళ్ళు అంటే కోపం వస్తే వాళ్ళకంటే చెడు కలిగించే వాళ్ళు ఉండరు. మంచితనానికి వెళ్ళారనుకోండి, ఇదే చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళంత మంచి వాళ్ళు ఉండరు. అంటే లోకంలో వ్యక్తుల మనస్తత్వం. అనుకూలమైన చోటేమో మంచివాడుగా ఉంటారు, ప్రతికూలమైన చోట గయ్యాలి గంపలే సూర్యకాంతాన్ని చూడాలి వాళ్ళలో. అనుకూలంగా ఉన్నారనుకో చల్లగా అనసూయమ్మ తల్లిలాగా చల్లగా ఉంటారు. ప్రేమిస్తే అంత బాగా ప్రేమిస్తారు, కోపం వస్తే అంత బాగా చెలరేగిపోతారు. ఇలాంటి లక్షణాలు కలగడం దితి యొక్క లక్షణం. దితికి ఉండే లక్షణం ఏమిటి? విషయ సుఖాలు వచ్చినప్పుడు పేటరేగిపోతుంది, దుఃఖాన్ని అనుభవించవలసినప్పుడు ఏడుస్తుంది, అవసరమైతే అయ్యో నేను తెలియచేశాను, నాకు తప్పైపోయిందని కూడా మాట్లాడుతుంది. కానీ కశ్యపుడు అనే పదాన్ని తిరగేయండి, పశ్యక అని వస్తుంది. పశ్య అంటే చూడడము, క అంటే బ్రహ్మము. నిరంతరము బ్రహ్మమును చూచువాడెవడో ఆయనే కశ్యప ప్రజాపతి. బాగా అర్థం చేసుకోండి. కశ్యపుడికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఏమిటి? బుద్ధి చెప్తాడు, తెలుసుకోమంటాడు. తెలుసుకోకపోతే పర్యావసానము ఎవడైతే వినలేదో వాడే అనుభవిస్తాడే గాని కశ్యపుడికి ఏమాత్రం సంబంధం ఉండదు. కశ్యపుడు అంటే అర్థం చేసుకోండి, గురువు అండి. కశ్యపుడు అంటే ఎవరు? గురువు. ఈ గురువు ఏం చెప్తాడు? గురువుకి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఉండదండి. తప్పు చేస్తే తన వాడికైనా దోషాన్ని చెప్తాడు, ఒప్పు చేస్తే ఎవరి వాడైనా అబ్బాయి మంచి పని చేస్తున్నామని మెచ్చుకుంటాడు. అంతేగాని గురువుకి ద్వైతం ఉండదు. ఒకవేళ చెప్పినా వాడు బాగుపడలేదనుకోండి, వాడు నాశనాన్ని పొందుతున్నాడు అనుకోండి, గురువుకి ఏమీ చలనం ఉండదు. ఎందుకంటే వాడు చెప్పినా వెళ్ళలేదు కదా. గురువును దానికి బాధపడడు. ఎందుకని? వాడి లక్షణం అది, వాడి కర్మ అనుభవించాలి కనుక అనుభవిస్తున్నాడు. అంటే తన స్థితిలో తానుంటూ సుఖానికి దుఃఖానికి చెలించక తనదైన బ్రహ్మమునందు రమించువాడెవరో అతడే కశ్యప ప్రజాపతి అంటే. మరి మనమెవరో కాసేపేమో దితి వేషం వేస్తాం, కాసేపేమో అదితి వేషం వేస్తాం. బాగా మనకి గనక ఏది స్వాంతనగా ఉండి సత్వగుణంతో ఉంటేనేమో మనం అదితులం అయిపోతాం. అదితి అంటే దేవపుత్రుడు, దేవతలకు తల్లి ఆవిడే అదితి అనేటువంటి ఆవిడే. మనకి అనుకూలం కాలేదనుకోండి, మనమే దైత్యులం అయిపోతాం. అంటే మనలోనే ఒక రాక్షసి పుడుతుంది. అయితే అమ్మవారు అవుతాం, లేకపోతే రాక్షసులు అవుతాం. కాబట్టి ఈ రెండు లక్షణాలు మనకున్నాయి. జీవభావంతో ఉన్నవాళ్ళం కనుక, రెండు మనస్సులు ఉన్నాయి కనుక అది మనకుంటుంది. కాబట్టి చేసిన కర్మ అనుభవించేది జీవుడు, దానికి సాక్షిగా నిలబడేవాడు దేవుడు. బ్రహ్మమును చూసిన వాడు చెలించడు, ద్వైతాన్ని చూసిన వాడు వికారాలకు లోనవుతాడు, సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు, కర్మ ఫలాన్ని పొంది తీరుతాడు. వాడే దితి అదితి అంటే. అందుకని భాగవతంలో పాత్రలు కానివ్వండి, భారతంలో పాత్రలు కానివ్వండి, మీరు పురాణాల్లో కనిపించే రాక్షసులు కానివ్వండి, వాళ్ళు ఎక్కడో కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. మనలో ఉండేటువంటి గుణాలకు ప్రతీకలే రాక్షసులు కానీ దేవతలు కానీ. ఏమండి? కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాలి. వరాహావతారం ఎందుకు వచ్చింది? హిరణ్యాక్షుడు అనేవాడు అక్కడ వచ్చాడు. హిరణ్యాక్షుడు అంటే అక్షి అంటే చూపు, చూసిందల్లా నాకే కావాలనేటువంటి లక్షణం ఎవరికి ఉంటుందో వాడే హిరణ్యాక్షుడు. కనిపించిందల్లా నాకే చెందాలనే భావన, అదే నా సుఖానికే ఉంది, నా భోగానికే ఉంది అనుకునేవాడు ఎవడో వాడే హిరణ్యాక్షుడు. వీడి లక్షణం ఎంత దాకా పోయిందంటే ముందు క్రింద మొదలైంది. ఎక్కడ? వాడు పుట్టినటువంటి భూమి మీద కనిపించిందల్లా నాది 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 అని అనుకోవటం మొదలుపెట్టి ఆఖరికి ఇంద్రలోకం దాకా పోయాడు. ఇదంతా నాది అన్నాడు. మన వాడు చెప్తారు విరుగుట కొరకే అని. లోకంలో భగవంతుడు కూడా చూస్తాడండి, పాపం పండేంత వరకు చూస్తాడు. ఇప్పుడు తొడిమి ఉంటుంది కదా, ఒక చెట్టుకి కాయ ఉంటుందనుకో, పచ్చిగా ఉన్నప్పుడు బాగా కొమ్మ కట్టి పెట్టుకొని ఉంటుంది కాయ. పచ్చిగా ఉన్నప్పుడు తెంపాలంటే బలంగా లాగానండి, అంత త్వరగా తెగదది. అదే బాగా కాలంలో మగ్గిపోయి ఆ తొడిమికి దానికి ఉండేటువంటి బంధము పండిపోయింది అనుకోండి,
ఎవడు తెంపకుండానే ఊరి కింద పడుతుంది. దానికి మనం ప్రయత్నం చేసి లాగక్కర్లే, ప్రయత్నం చేసి దాన్ని తెంపక్కర్లే, దానికే ఏదే ఊడిపడుతుంది. అలాగే మనం కూడా ప్రపంచంలో కొంతమందిని చూస్తూ ఉంటాం. అయ్యో ఇది పాపాలు చేశాడే, వీడి పాపం ఇంకా పండలేదా అంటాడు. పండితే వాడే రాలిపోతాడు. పండేదాకా చూడాలిగా. తొడివిగా ఉన్నప్పుడు పరమాత్మ కూడా తెంపడు. వాడి పుణ్యం ఉంటే వాడికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, అనుభవింపజేస్తాడు. వాడిలో అహాన్ని పెంచుతాడు, నేనే పెద్దననుకుంటాడు. ఆఖరికి తానే నిలబడతాడు. పాపం పట్టిన తరువాత దైవం వచ్చి ఎదురుగా నిలబడిన తరువాత ఇక మళ్ళీ వాడు ఉండడు. రామాయణంలో రాముడు వచ్చేంత వరకే ఉన్నాడు రావణాసురుడు. రాముడు రావణాసురుడు ఇద్దరు ఎప్పుడు చూసుకున్నారో తెలుసా? యుద్ధ రంగంలోనే. చాలా మంది రామాయణం చదివి రాముడు సీత వివాహం జరిగేటప్పుడు రావణాసురుడు కూడా శివధనుస్సును ఎత్తడానికి వచ్చాడు కదండి అంటారు. వాస్తవానికి ఎప్పుడు కూడా రాముడు రావణాసురుడు చూసుకోలే. ఎప్పుడు చూసుకున్నారో తెలుసా? యుద్ధ రంగంలోనే. రాముడు వచ్చాడా, రావణుడు ఉన్నాడు. ఎప్పటి వరకైతే రామ దర్శనం కలగదో అప్పటి వరకు రావణాసురుడు ఉంటాడు. అలాగే మనలో పాపం పండేంత వరకు పరమాత్మ యొక్క అనుభూతి మనకు అందదు. ఒక్కసారి పరమాత్మ వచ్చి నిలబడ్డ తరువాత మనం చేసిన పాపాలకి మూల్యం చెల్లించక తప్పదు. అలాంటి వాడు హిరణ్యాక్షుడు. వాడు కనిపించిందల్లా నాది నాది అని అనుభవిస్తూ ఆఖరికి ఇంద్రలోకాలు అవన్నీ కూడా అనుభవించాడు. అక్కడ దాకా ఆక్రమించాడు. ఆఖరికి వీడి అహంకారం ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఈ భూమి ఉంటే నా దగ్గర ఉండాలి, నాతో ఉండాలి, లేకపోతే భూమి కూడా ఉండడానికి వీల్లేదు. దీన్ని ఏమంటారండి? శారీరం అంటారు. మన వాళ్ళు అంటారు సైకో అని. వాడి లక్షణం ఏమిటంటే ఉంటే వాడి దగ్గర ఉండాలి, లేకపోతే ఆ వస్తువు నాశనం అయిపోవాలి. అంతేగాని ఇంకోటి చేతిలో ఉండడానికి వీల్లేదు, బాగుపడడానికి అంతకంటే ఇష్టపడాలి. వాడిని శారిస్ట్ అంటారు, సైకో. ఆ లక్షణాలు ఇక్కడవి కాదు, భాగవతంలో నుంచి వచ్చాయి. భాగవతంలో రాక్షసులు కూడా అలాంటి లక్షణం కలిగిన వాడే హిరణ్యాక్షుడు. వాడేం చేశాడు? భూమిని అంతా చాపగా చుట్టి సముద్రంలో పడేశాడు. అప్పుడు భగవంతుడు వరాహావతారంతో వచ్చాడు. వర అంటే శ్రేష్టము, అహం అంటే రోజు అని అర్థం. ఇప్పుడు చూడండి, హిరణ్యాక్షుడు నాది అని మొదలు పెట్టగానే భగవంతుడు రాలే, వాడికి కొంత అవకాశం ఇచ్చాడు. ఎక్కడి వరకు ఇచ్చాడు? ముందు భూమి మీద అనుభవించేటప్పుడు, నాది అని అనుభవించేటప్పుడు అవకాశం ఇచ్చాడు. ఇంద్రాదుల దాకా వెళ్ళిన దాకా అవకాశం ఇచ్చాడు. ఆఖరికి వాడి పాపం పండేటప్పటికీ భగవంతుడు ఎదురుగా వరాహావతారంతో వచ్చాడు. అంటే భగవంతుడు వచ్చాడంటే వాడు ఉన్నాడు. శ్రేష్టమైన రోజు అని అర్థం వరాహము అంటే. ఆయన 2 దంష్ట్రలతో కొన్ని వేల ఏళ్ల పాటు వాడితో యుద్ధం చేసి వాడిని సంహరించి మళ్ళీ తిరిగి తన దంష్ట్రలతో పరమాత్మ ఈ భూమిని మళ్ళీ తిరిగి నిలబెట్టాడు. అది యజ్ఞవరాహావతారం. అటువంటి అవతారం చక్కగా 2వ అవతారంగా చెప్పారు. ఇక 3వ అవతారం నారద అవతారం. నారదుడు కూడా 21 అవతారాల్లో నారదుడు కూడా ఒక అవతారం. నారం దదాతీతి నారద. నారదుడికి 3 జన్మలు ఉన్నాయి భాగవతంలో. మొట్టమొదటి జన్మ ఉపబలహనుడు అనే పేరు కలిగిన గంధర్వుడు. ఆయన దేవలోకంలో దేవతా సన్నిధిలో పాటలు పాడుతుంటే ఆయన గానానికి అనుగుణంగా అప్సరసలు నృత్యం చేయటం మొదలు పెట్టారు. ఇక్కడ పాటలు పాడుతున్న అతని యొక్క దృష్టి ఆ స్త్రీల పట్ల ఇంద్రియ రూపంగా వెళ్ళింది. అంటే నోట్లో పాడేదేమో భగవంతుడి నామం, కానీ కళ్ళతో చూసేదేమో వికృతమైనటువంటి ఆలోచన. కానీ ఇది నారదుడు మాత్రమే నాకు నేనే అనుభవిస్తున్నాను అనుకున్నాడు. కానీ ఇది తెలుసుకోగలిగిన వాడు అక్కడున్నాడు, అది మర్చిపోయాడు. అప్పుడు వెంటనే స్వామి అన్నాడు, ఒరే నీకు దేవలోకంలో ఒక అవకాశం వచ్చింది, భగవన్నామాన్ని చెప్పుకునే అవకాశం కలిగింది. ఇటువంటి ఈ ప్రదేశంలో కూడా నువ్వు కామంతో ప్రవర్తించావు కనుక భూలోక జన్మని పొందుదువుగాక అని శాపం వచ్చింది. ఇప్పుడు ఈ ఉపబలహనుడు అనే పేరు కలిగిన గంధర్వుడు భూలోకంలో దాసీపుత్రుడిగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకు జన్మ సంస్కారం ఉంది, కొద్దిగా పశ్చాత్తాపడ్డాడు. నిజమే కదా, దేవలోకంలో ఇటువంటి ఏది ఇంత స్వామితో దగ్గర అనుబంధం కలిగి కూడా ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోలేకపోయానే,
ఎంత తప్పు చేశానని కొద్దిగా బాధపడ్డాడు. ఆ పశ్చాత్తాపం మూలంగా ఈయనలో భగవద్భక్తి అంకురించగలిగినటువంటి జన్మ వచ్చింది. ఆయన పన్నడం పుత్రుడిగా వచ్చిన జన్మ సంస్కారం చూడండి. వాళ్ళ అమ్మగారు 4 ఏళ్లలో పనిచేసేది. ఈ పనిచేస్తూ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళేది. ఆ పిల్లాడు ఆ ఇంట్లో ఉంటూ తిరుగుతుండగా కొన్నాళ్ళకి ఆ ఊరికి చాతుర్మాస్య వ్రతం చేయడానికి మహాత్ములు వచ్చారు. 4 నెలలు వాళ్ళ దగ్గర సేవ చేయడానికి ఒక పిల్లాడు కావాల్సి వచ్చాడు. ఎవరున్నారయ్యా అని వాకప్ చేస్తే ఈ పిల్లాడు కనిపించాడు. ఏమని, ఈ పిల్లాడు మీ దగ్గర అట్టు పెట్టుకోండి, 4 నెలలు మీ దగ్గర ఉంటాడు, మీకేం కావాలో చేయించుకోండి అని మహాత్ముల దగ్గర కనిపెట్టారు ఆ పిల్లాడిని. ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి అన్ని పనులు చేస్తూ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో వింటున్నాడండి. శ్రవణం చూడండి ఎంత సంస్కారం. ఏమండి, ఇక్కడ మనకు కట్టెలు తోయమనే వాళ్ళు లేడు, అన్నం వండమనే వాళ్ళు లేడు. చక్కగా ఫ్యాన్లు వేసి కుర్చీలు వేసి కూర్చోబెడితే కూర్చోవడానికి మనకు ఊళ్ళు కావట్లే. నారదుడు చూడండి దాసీపుత్రుడిగా వచ్చి ఆయన ఎంత పని చేస్తున్నాడో చూడండి. వాళ్ళకి నీళ్లు తెచ్చేవాడు, అన్నం వండేవాడు. అది వాళ్ళ పని, తన పని విడిచిపెట్టి వాళ్ళ పని చేయలేదండోయ్. తన పని చేసుకుంటూ వాళ్ళ పని మీద దృష్టి పెట్టాడు. పిల్లాడు ఏం చేసేవాడంటే పొయ్యి దగ్గర మంట వేసేవాడు. ఇప్పటిలాగే గ్యాస్ కాదు కదండి, ఎలక్ట్రిక్ కుక్కర్ కాదు కదా, అన్నం ఉడకాలి దానంతా అది బట్టలు పడిపోతుందట. మగాళ్ళు ఎంతో అదృష్టవంతులు, లేకపోతే ఈ ఆడవాళ్ళ చేతులు చచ్చిపోయేవాళ్ళు అన్నాలు వండుకోలేక. ఈ ఎలక్ట్రానిక్ కుక్కర్లు ఏమంటా వచ్చాయో కానీ శుభ్రంగా నీళ్ళు పోసి అక్కడ వెళ్ళి స్విచ్ చేస్తే చాలు, ఉడకగానే అదే పడిపోతుందట. కాబట్టి పూర్వం రోజులు అలాంటివి లేవు కదా, పొయ్యి దగ్గర కూర్చోవాలి. ఇలా మంట రావాలంటే ఊదాలి, కట్టెలకు ఊదాలి. అన్నం ఉడికేటప్పుడు ఒక శబ్దం వస్తుంది, కట్టెల మండేటప్పుడు ఒక శబ్దం వస్తుంది. వీటన్నింటినీ అధిగమించి వాళ్ళు చెప్పుకునే మాటలు వినాలి పిల్లాడు. మనలోగా సౌండ్ బాక్సులు లేవు, స్పీకర్లు లేవు, మైకులు లేవు. ఇప్పుడు ఏమమ్మా భాగవతానికి రావటం లేదంటే మా ఇంటి దగ్గర బ్రహ్మాండంగా వినపడుతుందండి, ఆడికి రావాల్సిన అవసరం లేదని మాతోనే చెప్తున్నారు. ఏంటమ్మా రావట్లేదని అడిగితే మా ఇంటి దగ్గర బలి ఏర్పడుతుందండి. అక్కడ మీరు అన్నారు కదా ఈ మాట, అది కూడా ఏర్పడుతుంది మాకు. వాళ్ళు నిద్రపోతున్నారని మీరు లేపుతున్నారే, ఆ మాటలు కూడా మేము వింటున్నామని చెప్తున్నారు ఆ మహాతల్లులు. వాడికి నమస్కారం, ఇంటి దగ్గర ఉండి వింటున్నారట మహాతల్లులు, మహానుభావులు. కాబట్టి ఆ అవకాశం లేదు ఆ రోజుల్లో. వీళ్ళు ఇక్కడ కూర్చుని భగవతత్వాన్ని విచారణ చేస్తుంటే ఆయన అక్కడ పనిచేస్తూ విన్నాడండి. నీళ్లు చిన్నగా పోసేవాడు, మంట సన్నగా పెట్టేవాడు. ఎక్కడ ఊదితే మళ్ళీ శబ్దము ఒక మాట వినపడదేమోనని జాగ్రత్తగా చెడు పక్కన పెట్టి వారల్ కృష్ణ చరిత్రలు చదువుగా వర్ణింపగా పాడగా ఆ సుధారసము, అది ఏది వారల్ కృష్ణ చరిత్రలు చదువుగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై వీణుల దూరంపై నేనంతటి ప్రారంభించింది విష్ణు సేవ ఇతర ప్రారంభ సేవా దూరుండనై అంటాడు భాగవతంలో. ఎప్పుడైతే వాళ్ళు భగవతత్వం గురించి మాట్లాడుతున్నారో, కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారో, నేను వాళ్ళ మాటలు వింటూ నా చెవిని ఒక పక్కన చేర్చాను అన్నారు. సుధారస ప్రతిమము అని భాగవతానికి పేరు. ఎన్ని పేర్లు వస్తున్నాయో చూడండి భాగవతానికి. నిగమ కల్పతరుగళిత ఫలం, అది మనం చెప్పుకున్నాం. ఇప్పుడేం చెప్తున్నాడు, సుధారస ప్రతిమము అన్నాడు. అంటే అమృతం అటువంటి భాగవతం, అక్షరామృతం భాగవతం. అది వింటూ నేనంతట ప్రారంభించింది విష్ణు సేవ. ఆ రోజు నుంచే భగవంతుడి సేవ ప్రారంభించాడు. రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను, 4 రోజుల తర్వాత చదువుతాను, పనులన్నీ అయిపోయిన తర్వాత వస్తాను. గురువు గారు రమ్మంటే ఏమంటారు, మా పని లేనప్పుడు కట్టండి స్వామి వస్తాము, పని లేనప్పుడు పెడితే ఇక నీకేం పని లేదని మాకేం పని ఉండవా, మేము మా పనులు మానుకొని మేము ఎలా వస్తాము అంటారు. ఉదయం చెప్పాను కదా, గురువు గారి కార్యక్రమం పెడితే ఒక గోర, పెట్టకపోతే ఒక గోర. పెడితేనేమో పెట్టారా మొదలెట్టారు, ఏం పని లేదంట. ఏమి పెట్టకపోతేనేమో ఏమండి కార్యక్రమం పెట్టలేదు ఈ సంవత్సరం మైకు మొదలైతే ఇంట్లో మళ్ళీ వాళ్ళే అడుగుతారు. పెట్టిన దగ్గర నుంచి ఆపమనేది వాళ్ళే, ఎప్పుడు పెడతారని అడిగేది వాళ్ళే. ఈ ప్రపంచంలో ఎట్లా ఉండాలో తెలియక చస్తారండి గురువులు. ఎందుకంటే ప్రపంచం ఉన్నట్టుగా ఉండదు కనుక. ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచి ఉంది. అందుకని వారలు కృష్ణ చరిత్రలు చదువుగా వర్ణింపగా పాడగా, దాని మీద దృష్టి ఉన్నవాడు ఏ పని చేస్తున్నా దాన్ని వదులుకోడు.
దాన్ని ఒక పనిగా కాదండి, ప్రతి పనిని భగవంతుడిగా మార్చుకుంటాడు సాధకుడు. మనం ఏం చేస్తున్నామంటే పనిని పనిగా చూస్తున్నాం, కానీ సాధకుడు పనిని పరమాత్మగా చూస్తాడు. నారదుడికి మనకి అదే తేడా. మనం ఏం చేస్తున్నామంటే పనిని పనిగా చూస్తున్నాం. నారదుడు ఏం చేశాడు? దాసీపుత్రుడిగా ఉన్న పనిని పరమాత్మగా చూశాడు. ఇప్పుడు పరమాత్మ వేరుగా లేడు ఆయనకి. ఇప్పుడు ఓ రోజున వీళ్ళు అన్నారు, అబ్బాయిని పిలిచి, అబ్బాయి 4 నెలలు చాతుర్మాసం అయిపోయింది, ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళి అబ్బాయి అన్నారు. వాడు అన్నారు, అయ్యా ఇంక భాగవతం మీరు చెప్పరా, కృష్ణ చరిత్రకి మేము వినమా, నా జీవితం ఇంతేనా, అప్పుడే 4 నెలలు అయిపోయిందా, ఇంకో నాడు మీ సేవ ఉంటే బాగుంటుంది కదా, నాకు మీరు ప్రతిఫలంగా ఏదైనా ఉపదేశం చేయండి అని అడిగాడండి ఆ పిల్లాడు. మనం ఏమంటాం? 4 నెలలకు డబ్బులు ఎంత ఇస్తావు, 4 నెలల్లో నువ్వు ఒప్పుకుంది ఎంత, నేను ఎంతమందికి వండాలి, మీరు ఎంతమంది వచ్చారు, జనం పెరిగారు, నాకు డబ్బులు సరిపోవు, మధ్యలో డబ్బులు ఎక్కువ ఇస్తే నేను వండుతాను, ఇవన్నీ ఉంటాయి కదా పనుల్లో. ఉన్నటువంటి పని పెరిగితే కూలి పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. టైం అయిపోగానే ఒక ముందు కలుపు తీయండి అమ్మా అంటే మధ్యాహ్నం కూలి కూడా ఇస్తేనే తీస్తా ఉంటారు. అవునా కదా? అంటారా అనరా? ఎందుకంటారు? పని పెరిగిందండి. అక్కడ పని పెరిగింది కాబట్టి కూలి కూడా పెరగాల్సిందే. అందుకని 4 ఎక్కువ వచ్చారనుకోండి, వండే ఆయన ఏమంటాడు? వండేటప్పుడేమో 200 మందికి వండితే సరిపోద్ది అన్నారండి. ఆఖరికి 2000 మంది వచ్చారు. సరుకులు అయితే తెచ్చాడు, కానీ కూలి ఆయన ఏమంటాడు? నాకు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలంటాడు అంట. కానీ నారదుడు ఆ మాట అనలే. 4 నెలలు పనిచేశాను, నాకు ఉపదేశం ఏంటి అన్నాడండి. అదే ఆయన అడిగింది. 4 నెలలు పనిచేసి డబ్బులు అడగరా, ఏమడిగాడు? ఉపదేశం చేయండి అన్నాడు. వాళ్ళేం చేశారు? ఈ పిల్లలు అడిగాడే అని తేలికైన దాన్ని చెప్పలేదండి గురువులు. దీన్ని చెప్పారు ముక్తి ప్రధానమైన దాన్ని చెప్పారు. ఏమిటా ముక్తి ప్రధానమైంది? భగవంతుడి యొక్క నామం. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, 4 నామాలండి. కనీసం ఈ 4 గుర్తుపెట్టుకోండి. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, ఈ 4 నామాలు చెప్పారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క నెలకి, అబ్బాయి ఇదిగో నువ్వు ఈ నెల చాకరీ చేసావు కనుక ఈ మంత్రం. ఇవన్నీ 4 నామాలు విష్ణు సహస్రనామంలో ఉన్నాయి. ఈ 4 ఉంటాయి, కావాలంటే చూసుకోండి చదివేటప్పుడు. అందుకని భగవంతుడి యొక్క నామాన్ని ఈయన అనుకున్నాడు. అంటే ఈ 4 నెలల చాకరీ 4 నామాలేనా అని అనుకోలే. అదే నాకు పరమావధి అనుకొని సేవ చేస్తూ వాళ్ళకు ఏదైతే మంత్రం ఇచ్చాడో దాన్ని మనమేం చేయడం మొదలెట్టాడు ఆ పిల్లాడు. అప్పటి నుంచి సరే కాలంలో వీళ్ళు వెళ్ళిపోయారు. చాతుర్మాస్యం అయిపోయింది. ఈ పిల్లాడు ధ్యానం చేస్తున్నాడు. ఓ రోజున వాళ్ళ అమ్మగారు ఒకళ్ళ ఇంట్లో పనిచేస్తూ రాత్రి వేళలో పాలు వెతకడం కోసమని గోవు దగ్గర పాలు తీసుకురావడానికి ఒక పాత్ర పట్టుకొని రాత్రి వేళలో వెళుతున్నాడు. పూర్వకాలంలో పశువుల కష్టాలు దూరంగా ఉంటాయి, మానవుల సంసారాల ఇళ్ళు కొద్దిగా దూరంగా ఉంటాయి. ఇక్కడి నుంచి దూరం వెళ్ళి వాళ్ళ పశువుల సేవ చేసుకొని పాలు తీసుకొని వస్తారు. ఈవిడ వెళ్ళే క్రమంలో ఆ రాత్రి వేళ తెలియక ఆవిడ ఒక పాము మీద కాలు వేయడంతో, అది పడగ విప్పి కాలు వేయడంతో ఆవిడ మరణించింది. అప్పుడు కొంతమంది పిల్లలు వెళ్ళి ఆ పిల్లాడితో చెప్పారు, అబ్బాయి మీ అమ్మగారు చనిపోయారు అన్నారు. ఇప్పుడు నారదుడు ఏడవలే, దాసీపుత్రుడిగా ఉన్న పిల్లాడు ఏడవలే. ఆయన అనుకున్నాడు, స్వామి మా అమ్మగారు కూడా ఒక రుణమే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయేయాతి కాతత్ర పరిదేవన. లోకంలో తల్లిది ఒక రుణం, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఇంటికి పశువు వచ్చిన, లేకపోతే మనకి అర్ధాంగైన భార్య వచ్చిన, గర్భాన ఉదయించేటువంటి కొడుకు వచ్చిన, ఏ ఇంటితో మనకు బంధం కలిగినా పూర్వజన్మతో దానితో మనకి సంబంధం ఉంటేనే ఆ వస్తువైనా మన ఇంట్లో ఉంటుందటే. లేకపోతే ఆ వస్తువుకు మన రుణం తీరిపోతే దానికి సంబంధించిన వాడు ఎవరు వస్తాడు, దాన్ని పట్టుకుపోతాడు. అందుకని ఇక్కడ ఏమనుకున్నాడు, మా అమ్మకి నాకు ఇంతే రుణం ఉంది కాబోలు, అందుకని మా అమ్మకి నాకు రుణం తీరిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? నా బ్రతుకును నేను పండించుకోవాలి. నా బ్రతుకును నేను పండించుకోవాలంటే భగవంతుడి పట్ల ధ్యానాన్ని ఇంకా తీవ్రతరం చేయాలి అనుకున్నాడు ఆయన. అలాగని వదిలిపెట్టలేదండి.
భగవంతుని విడిచిపెట్టలే. ఇంకా ధ్యానం చేస్తుంటే ఓ రోజున పరమాత్మ ఒక మెరుపులాగా ఆయనకి కనిపించాడు. కనిపించగానే పిల్లాడు ఏడవడం మొదలెట్టాడు. కళ్ళ వెంట నీళ్లు గారుస్తూ నాలుగుల వారు భగవంతుని కోసం పరితపిస్తుంటే ఈ పిల్లాడు అంటున్నాడు, నేను ఇంత ధ్యానం చేశాను, నా తల్లి చనిపోయినా నేను చెల్లించలేదు కదా, అలాంటిది ఈ కొద్దిసేపైనా కనబడి నువ్వు మాయమైపోతావా, మళ్ళీ ఎప్పుడు కనబడతావు అని ఆ పిల్లాడు బాధపడుతున్నాడు. దానికి పరమాత్మ అన్నాడు, ఈ జన్మలో నువ్వు చేసిన సాధనకి ఈ దర్శనం కలగడమే గొప్ప. కాబట్టి వచ్చే జన్మలో నువ్వు బ్రహ్మ మానస పుత్రుడిగా పుడతావు. ఆ జన్మలో నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ నారాయణుడిని తలుచుకుంటూ బ్రహ్మకుమారుడిగా వెలుగొందుతావని వరమిచ్చాడు స్వామివారు. ఆ వరానికి ఫలితంగానే బ్రహ్మ మానస పుత్రుడిగా నారదుడిగా నారాయణుడే ఉద్భవించాడని భగవంతుడి యొక్క అవతారాల్లో నారదుడు ఒక అవతారం. ఇది 3వ అవతారం. తర్వాత 4వ అవతారం నర నారాయణ అవతారం. ఇది మొట్టమొదటిసారి వచ్చినటువంటి భూమి మీద కాలు పెట్టిన దగ్గర నుండి ద్వాపర యుగం చివరికి వచ్చినటువంటి కృష్ణార్జునుల వరకు ఈ అవతారమే ప్రధానం. మనం భారతం ప్రారంభం చేసేటప్పుడు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్తని ఒక శ్లోకం చదువుకుంటాం. నారాయణం నమస్కృత్య మనం ఎవరికి నమస్కారం చేసి భారతాన్ని మొదలెట్టాలి అంటే మొట్టమొదటి వాడు భగవంతుడు నారాయణుడు. నరం చైవ నరోత్తమం. మరి రెండవ వాడికి ఎవరికి నమస్కారం చేయాలి? నర రూపంలో ఉన్న అర్జునుడికి నమస్కారం చేయాలి. వీళ్ళిద్దరి అవతారం ఎందుకు వచ్చిందంటే అసలు మంత్రానికి ఉండేటువంటి శక్తిని లోకానికి తెలపడానికి భగవంతుడే నరనారాయణ అవతారంలో ఉద్భవించాడు. మీరు ఎవరైనా బదరికి వెళ్ళారా? బదరీ క్షేత్రం. బదరీ క్షేత్రంలో నరనారాయణుడు ఉంటారు. ఈ బదరీ క్షేత్రంలోనే అష్టాక్షరి మహామంత్రం పుట్టినటువంటి పవిత్రమైనటువంటి స్థలం బదరీ క్షేత్రం. ఈ బదరీ క్షేత్రంలో ఓ చిన్న లీల జరిగిందండి. ఏంటంటే లోకంలో మంత్రం తీసుకున్న వాళ్ళందరూ ముక్తిని పొందుతారా? ఏ స్థితిలో ఉంటే ముక్తిని పొందుతారు? ఇప్పుడు మనందరం మంత్రం తీసుకున్నాంగా గురువు గారి దగ్గరే. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నామంటే మేము చాలా గొప్పవాళ్ళం అయిపోయాం, మేము చాలా ఎదిగిపోయాం, మేము మంత్రం తీసుకున్నాం, గురువు గారి దగ్గర చాలా ఎంతో భక్తితో ఉన్నాం అనుకుంటున్నాం కదా. ఆ ముక్తి అనేది ఎప్పుడు వస్తుందో చెప్పింది నరనారాయణ అవతారం. నరనారాయణ తపస్సు చేస్తుంటే తపస్సును చెడగొట్టడానికి ఇంద్రుడు ఏం చేశాడంటే రంభని తరువాత తిలోత్తమని వీళ్ళని పంపించాడు. పంపిస్తే ముందుగా ఆవిడ ఏం చేసిందంటే వీళ్ళని వికారం కలిగించడానికి, అంటే తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళని ఎందుకని అప్సరసలు వాళ్ళని చలనం కలిగించడానికి ప్రయత్నం చేస్తారంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము 6 లక్షణాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే కామం. మానవుడు నాశనం కావడానికి 3 ద్వారాలు ఉన్నాయని చెప్పాడు భగవద్గీతలో. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధచ్చ లోభచ్చ తస్మాదేతత్రయం త్యజేత్ అని భగవద్గీతలో చెప్పాడు స్వామి. అంటే మొట్టమొదటి ద్వారం ఏంటంటే కామము. ఇంద్రియాలు గనక నిలబడలేకపోతే చిల్లు కుండలో పాలు పోస్తే ఎంత ప్రయోజనమో కామము కలిగిన వాడికి జ్ఞానము కూడా అలాంటిదే. కామం అనే చిల్లు పడితే జ్ఞానం అనే క్షీరం నిలబడదు. మీరు పాలు పితుకుతారు కదా, పాత్రకు అడుగున రంధ్రం పడింది అనుకోండి, మీరు పాలు పితికేటువంటి పాత్రకి అడుగున రంధ్రం పడింది అనుకోండి, ఇప్పుడు అడుగున రంధ్రం పడినటువంటి పాత్రలో పాలు పితుకుతుంటే కుండ నిండుతుందా? పాలు నిలబడతాయా? కారణం ఏంటి? అడుగున రంధ్రం పడినటువంటి పాత్రలో క్షీరము నిలబడదు. అలాగే మానవుడిలో కూడా కామము చొరబడితే జ్ఞానము నిలబడదు. అందుకని మనం మంత్రం తీసుకోవచ్చు, కానీ ఆ మంత్రం యొక్క ప్రయోజనం ఎప్పుడు కలుగుతుందంటే ఇంద్రియాలు నిగ్రహించినప్పుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహం కలగకపోతే నువ్వు మంత్రం తీసుకున్నా, గురువు దగ్గర చేరినా, కొండరాయి దగ్గర చేరినా ప్రయోజనమే లేదు.
కామం అదుపులో పెట్టుకోలేకపోయినా, క్రోధం అదుపులో పెట్టుకోలేకపోయినా, లోపం అదుపులో పెట్టుకోలేకపోయినా లాభమే లేదు. అందుకని ముఖ్యమేమిటి? ఇంద్రియ నిగ్రహం. భగవద్గీతలో కూడా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సమ్యక్ ఇంద్రియ అన్నాడు. శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుందయా. ఆ జ్ఞానం ఎప్పుడు నిలబడుతుందంటే ఇంద్రియాన్ని నిగ్రహిస్తేనే జ్ఞానం నిలబడుతుందని చెప్పాడు కృష్ణయ్య. అందుకని నరనారాయణ అవతారం మనందరికీ ఆదర్శం. ఎందుకంటే మనందరం గురువుని చేరాం, మనందరం మంత్రం తీసుకున్నాం, మనందరం మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాం. ఎప్పుడు ఆ మంత్రం ఫలితానికి వస్తుందంటే ఇంద్రియాన్ని నిగ్రహించినప్పుడు, ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోగలిగినప్పుడు. అంతేగాని నేను మంత్రం తీసుకుంటానండి, ఇంద్రియాన్ని విడిచిపెడతానండి, ఇష్టం వచ్చినట్టు కోపం చూపిస్తానండి, లోభాన్ని మూటగట్టుకుంటానంటే ఇంకాస్త పాపాన్ని మూటగట్టుకున్నట్టే. ఎవడో గుడ్డలో అగ్నిని మూటగట్టుకున్నాడట, నిప్పుని చెరువులో మూటగట్టుకున్నాడట. చెరువు అంటే అర్థమైందే అమ్మగారు? చెరువు అంటే ఏంటి? కొంగు. ఈ కొంగులో ఏం కట్టుకున్నాడు వాడు? నిప్పు కట్టుకున్నాడు. నిప్పు కట్టుకొని వస్త్రంలో మూటగట్టుకున్న వాడికి సుఖం ఉంటుందా? వాడికి ఆనందం ఉంటుందా? ఆ చీర జరుగుతుంది, అది కాస్త చిరిగి శరీరానికి అంటితే దేహము తగలిపోతుంది. నిప్పుని కొంగులో కట్టుకున్న వాడు ఎలాంటి వాడో అరిషడ్ వర్గాలని మూటగట్టుకున్న సాధకుడు కూడా అలాంటి వాడే. కాబట్టి నరనారాయణ అవతారం చాలా గొప్ప అవతారం, గుర్తుపెట్టుకోండి. నరుడంటే అర్జునుడు, నారాయణుడు అంటే కృష్ణయ్య. అక్కడేమో అష్టాక్షరి చెప్పారు, ఇక్కడేమో భగవద్గీత చెప్పారు. మొట్టమొదటిసారి పదవిలో నారాయణుడే అష్టాక్షరి మహామంత్రాన్ని నరుడికి ఉపదేశం చేశాడు. అదే నరుడు అర్జునుడిగా వస్తే, అదే నారాయణుడు కృష్ణుడిగా వస్తే, అదే భగవంతుడు భగవద్గీతని ఒక అనుసంధాన మంత్రంగా వినియోగించి అర్జునుడికి ఉపదేశం చేశాడు. అర్థమైందా? కాబట్టి నరనారాయణ అవతారం 4వ అవతారం. ఇక 5వ అవతారం కపిలావతారం. ఈ అవతారంలో దేవహూతి అనేటువంటి ఆవిడకి కంఠముడు అనేటువంటి మహానుభావుడికి పుత్రుడుగా పుట్టాడు కపిలుడు. ఆయన ఎందుకోసం పుట్టాడు? వాళ్ళ నాన్నకు ఆత్మజ్ఞానం చెప్పడానికి, వాళ్ళ అమ్మకు తత్వజ్ఞానాన్ని బోధించడానికి, దేహం యొక్క రహస్యాన్ని చెప్పడానికి ఆయన ఒక పిల్లాడిగా వచ్చాడు. పోనీ మీకు కపిలావతారం అంతగా తెలియలేదనుకోండి, మీరందరూ బ్రహ్మంగారి చరిత్ర సినిమా చూశారు కదా. బ్రహ్మంగారి చరిత్రలో వాళ్ళ అమ్మగారికి పిండోత్పత్తి చెప్తాడు బ్రహ్మంగారు. చూసారా సినిమాలో? మొట్టమొదటి భాగంలోనే వాళ్ళ అమ్మకు పిండోత్పత్తి చెప్తాడు. పిండోత్పత్తి మొట్టమొదటిసారి లోకానికి చెప్పిన వాడు కపిల మహర్షి. ఆయన వాళ్ళ అమ్మగారితో చెప్పాడు. వాళ్ళ నాన్నగారు కర్దమ ప్రజాపతి. ఆయన రోజున బిందు సరోవరం దగ్గర తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే కథ వెంట నీళ్లు కాచుతూ నారాయణ వచ్చాడు ఆయన దగ్గరికి. ఏ నేరవడం కాదండి, ఆయన భక్తిని చూసి